చెప్తారు. మీరు గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకునేటప్పుడు మీరు చెయ్యకూడనివి రెండుంటాయి. మీరు కొత్తగా ఒక సంకల్పాన్ని చెప్పి ఈశ్వరుడికి చెప్పవలసిన అవసరం ఉండదు. యథార్థమునకు కారు కొనుక్కోవడం కోసం, ఇల్లు కొనుక్కోవడం కోసం అలా ఏం పూజలు చెయ్యక్కర్లేదు. రెండు, ఇంటి యజమాని పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య అంటే చాలు. మీ పేరు, మీ ఆవిడ పేరు, మీ అబ్బాయి పేరు, కోడలి పేరు, మనవల పేర్లు, మీ ఆఫీస్ పేరు, మీ కంపెనీ పేరు, మీ కుక్క పేరు అన్నీ ఈశ్వరుడికి చెప్పక్కర్లేదు. ఎందుచేత అంటే ఋషులు అలా నిబద్ధం చేశారు, అంత అందంగా దాన్ని తీసుకొచ్చారు. నా కొడుకు అందరూ బాగుండాలని అనుకున్నాడు అనుకోండి, మా ఇంట్లో అందరం బాగుండాలి అని అనుకున్నాడు అనుకోండి, నా పేరు మీద చేయించాలి పూజ. ఎవరి పేరు మీద చేయించమంటారు అని అడిగారు అనుకోండి, ఆత్రేయ సగోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య అని చేయండి అంతే. నా పేరు చెప్పండి, మా చెల్లెలి పేరు చెప్పండి అని అడగక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి, కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య, నా కుటుంబం అంతా అందులోకి వచ్చేసింది. సపరివారస్య, అసలు నా పరివారం కూడా అందులోకి వచ్చేసారు, మళ్ళీ ఎందుకు పేరు చెప్తావు అంటే ఋషుల కన్నా నీకు తెలుసనా, లేకపోతే నీవు కోరుకున్నది ఈశ్వరుడు తెలుసుకోలేడనా, నీ వాళ్ళు ఆయనకి తెలియదనా, దేనికి చెప్తున్నావు నువ్వు? అసలు అలా చెప్పక్కర్లేదు, అర్చకులు కూడా అడగక్కర్లేదు. అలా చెప్పినా అక్కర్లేదమ్మా అని చెప్పాలి వాళ్ళు. కాబట్టి ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీరు ఏ కోరికతో వచ్చారు అని మిమ్మల్ని అడగక్కర్లేదు ఎవరు. ఎప్పుడు చెప్పినా ఒకటే, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. ఇంకా ఏమైనా పోని ఇంకా కోరిక ఉండిపోతే మనోవాంఛాఫల సిద్ధ్యర్థం అంతే. అసలు అది కూడా అనవసరం అంటాను. ఇంకా ఒక్కటంటే బాగుంటుంది, ఈశ్వర పాదారవిందే